मासूम सपनों की मंडी आसिफाबाद में मानव तस्करी का भंडाफोड़। युवतियों को शादी और नौकरी का झांसा देकर बेचा गया मध्य प्रदेश में। आसिफाबाद से एक रोंगटे खड़े कर देने वाला खुलासा। भोली भाली युवतियों को पहले प्यार और नौकरी का सपना दिखाया गया, फिर उन्हें दूर राज्यों में बेचा गया। जब पीड़िताओं ने खुद हिम्मत दिखाई तब जाकर इस भयावह काले कारोबार का पर्दाफाश हुआ। शुरुआत एक आधार कार्ड से हुई। आसिफाबाद की वादी गोंडी गांव की एक युवती 1 साल पहले गायब हो गई थी। पिता महीनों तलाश करता रहा मगर कोई सुराग नहीं मिला। लेकिन जब एक दिन उसकी बेटी का आधार कार्ड घर आया और उस पर छपे मध्य प्रदेश के मोबाइल नंबर ने मामले को नया मोड़ दे दिया। जब नंबर पर कॉल किया गया तो बेटी की लोकेशन मध्य प्रदेश में मिली। परिजनों ने थाने में शिकायत दर्ज की और पुलिस हरकत में आई। पुलिस जांच में चौंकाने वाले खुलासे। युवतियों को 1,30,000 और 1,10,000 में बेचा गया था। 9 आरोपी मानव तस्करी गिरोह में शामिल, जिनमें 5 महिलाएं और 4 पुरुष हैं। 6 गिरफ्तार, 3 अभी भी फरार, जिन्हें पकड़ने मध्य प्रदेश भेजी गई विशेष टीम। मुख्य आरोपी विजय लक्ष्मी, सुजाता, उषा, हरिदास, निलंबित कांस्टेबल रमेश गौड़ और अन्य। हरिदास और सुरेखा पहले भी मानव तस्करी जैसे मामलों में आरोपी रह चुके हैं। बरामद सामान 1 दोपहिया वाहन, कई मोबाइल फोन और 50,000 रुपए नकद जब्त। हर साल गुम होते हैं सैकड़ों चेहरे। अकेले 2023 से अब तक 335 गुमशुदगी मामले, जिनमें से 28 अब भी लापता। 2019, 2014, 2017 और अब 2025 हर साल अलग अलग राज्यों में लड़कियां बेची जाती रही। राजस्थान, मध्य प्रदेश, गुंटूर, महाराष्ट्र। शादी, नौकरी या प्यार के नाम पर शुरू होता है सौदा और खत्म होता है यातना में। डीएसपी रामानुजन का बड़ा बयान। ऐसे गैंग समाज की सबसे कमजोर महिलाओं को निशाना बनाते हैं। विधवा, अकेली, आर्थिक रूप से लाचार। हमें चाहिए कि हम सब सतर्क रहें और ऐसे किसी भी संदेह को तुरंत पुलिस को बताएं। अब सवाल यह है कि कितनी और लड़कियां इन दलालों के जाल में फंसी है। क्या पुलिस कर्मियों और बिचौलिए की मिलीभगत नहीं रोक पा रही सिस्टम की सड़क? कब तक मासूम सपनों को यूं दरिंदों के हाथों बेचा जाएगा? आसिफाबाद से न्यूज फर्स्ट के लिए मिनेश की रिपोर्ट। ఏమనగా ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక వారం రోజుల క్రితం వాదిగొండి గ్రామానికి చెందిన ఒక యువతి మిస్ అయినట్టు, అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ మిస్ అయినట్టు ఒక పిటిషన్ ఇచ్చారు. దాని మీద ఒక మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. భాగంగా బాధిత యువతి యొక్క వివరాలు ప్రకారం తనను మోసగించి తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా చూపిస్తూ తనని అమ్మి వేసిన ఎవరు పట్టించుకునేవారు ఉండరని చెప్పేసి భావించి తనని 1,30,000 రూపాయలకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అమ్మినట్లు తెలిపింది. వారు ఆమెను బలవంతంగా తప్పుదారిలో నెట్టివేసినట్లు ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో మరో బాధిత యువతి ముందుకొచ్చి తనను కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వేరే వ్యక్తులకు 1,10,000 రూపాయలకు అమ్మేశారని, అదేవిధంగా మోసపోయారని తెలియజేయడం జరిగింది. ఈ 2 సంఘటనలపై వేరువేరు కేసులు నమోదు చేసి మొత్తం 9 మంది నిందితులని గుర్తించడం జరిగింది. ఈ 2 నేరాలకు సంబంధించి ఈరోజు ఉదయం 5 నిందితుల్ని తీసుకొని వారిని విచారిస్తే ఈ 5 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరం ఒప్పుకొని వాళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించారు. వీళ్ళందరి మీద కూడా చట్టపరంగా శిక్షించడానికి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఉన్నారు వాళ్ళ కోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇది దర్యాప్తు నడుస్తుంది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్స్ కూడా ఫామ్ చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పంపడం జరిగింది. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. దీంట్లో రాజకీయ నాయకులు అంటూ ఎవరు లేరు.
ఇంకా ఇలాంటి కేసులు జరిగినాయి సార్ 2012లో ఇలాంటి కేసే వెలుగులోకి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయినా వాళ్ళ అయినా వీళ్ళు లేకపోతే వీళ్ళు వేరే వాళ్ళ లిమిట్స్లో ఒక కేసు అయింది. దాంట్లో కామన్ అక్యూడ్ అంటే ఈ హరిదాస్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని మీద తిర్యానీలో 2019లో ఒక కేసు నమోదైంది. ఈ హరిదాస్ అనే వ్యక్తి ఇప్పుడు ఆ కేసు కాకుండా ఈ 2 కేసులో కూడా కామన్ అక్యూడ్ ఉన్నాడు. హరిదాసు ఆయనతో పాటు రమేష్ గౌడు, తర్వాత సురేఖ, వీళ్ళిద్దరు మధ్యప్రదేశ్ వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ 2 కేసులలో కామన్ అక్యూడ్. హరిదాసు ఈయన అంటే సస్పెండ్ అయిన కానిస్టేబుల్ ఇతను. సంబంధించిన వివరాలు అయితే నా దగ్గర ఏం లేవు. అవి 3 years అవుతుంది దగ్గర లేడు, డ్యూటీ లేడు. 2022 మా దృష్టికి అయితే ఏం రాలేదు. ఇప్పుడు మాకు ఈ కొత్త ఎస్పీ గారు కానీ ఇంతకుముందు పాత ఎస్పీ గారు ఆధ్వర్యంలో కానీ మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది